మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. We are at day 27. సో 27లో మనం ఏం మాట్లాడుకున్నామంటే అన్ని పాస్ట్ టెన్స్లో ఉన్న యాక్టివైజ్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్లో మనకి పాస్ట్ టెన్స్లో ఉన్న అన్ని యాక్టివైజ్ సెంటెన్సెస్ని మనము ఎందులోకి మారుస్తామంటే ప్యాసివైజ్లోకి మారుస్తాం. సో ఇక్కడ డే 27లో ఒకసారి గమనిస్తే ఫస్ట్ మనం ఏం మారుస్తామంటే సో ప్యాసివ్ వాయిస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అదొకటి, passive voice in past continuous tense అదొకటి, at the same time passive voice in past perfect tense. మనకి అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో మనకి ప్యాసివ్ ఫార్మ్స్ ఉండదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ ఫార్మ్ ఉండదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ ఫార్మ్ ఉండదు, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ ఫార్మ్ ఉండదు, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉండదు. సో ప్యాసివ్ వైజ్కి వచ్చేసి ఇక్కడ ఓన్లీ 3 టెన్సెస్కి మాత్రమే మనం ప్యాసివ్ వైజ్ రాస్తాం, మిగతా వాటికి ఉండవు. సో చూద్దాం అవేంటి. ఫస్ట్ సింపుల్ పాస్ట్లోకి వెళ్దాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ప్యాసివ్ వైజ్ ఎలా కన్వర్ట్ చేస్తాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించి మనం హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ చూస్తే హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్ కి మనం వాజ్ యూజ్ చేస్తాం, అలాగే యు, వి, దే అండ్ ఫ్లోరల్ నౌన్స్ కి మనం వర్ యూజ్ చేస్తాం. ఫ్లోరల్ నౌన్ అంటే నేను చెప్పాను మోర్ దెన్ వన్ అంటే ఫ్లోరల్ నౌన్, మోర్ దెన్ వన్ ఫ్లోరల్ నౌన్. ఒకదాని గురించి మాట్లాడితే సింగులర్ నౌన్. సో సింగులర్ నౌన్ వస్తే వాజ్, కృష్ణ వాజ్, రాధా వాజ్, కృష్ణ అండ్ మధు వాజ్, కృష్ణ అండ్ కుమార్ వాజ్, కుమార్ అండ్ గోపి వాజ్ వర్, కుమార్ అండ్ కృష్ణ వర్, గోపి అండ్ గోవింద్ వర్. కృష్ణ వాజ్, మీ పేరంటే ఒకరి గురించి మాట్లాడితే వాజ్ అని ఎప్పుడు వస్తుంది. సో చూద్దాం, సింపుల్ పాస్ట్ టెన్స్ లో మాట్లాడుకుంటున్నాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్న యాక్టివైజ్ సెంటెన్స్ ని ప్యాసివ్ లోకి మనం మార్చాలి. సో ఇక్కడ ఏవి అని ఇచ్చాను, ఇక్కడ ఏవి అంటే యాక్టివైజ్ అని. సో షీ డెకరేటెడ్ హర్ హౌ, షీ డెకరేటెడ్ హర్ రూమ్, షీ డెకరేటెడ్ హర్ రూమ్. ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది మనకి కదా. సో ప్యాసివ్ వైజ్ లో ఉన్న సెంటెన్స్ ని యాక్టివైజ్ ఐఎమ్ వెరీ సారీ, షీ డెకరేటెడ్ హర్ రూమ్, షీ డెకరేటెడ్ హర్ రూమ్. ఇది యాక్టివ్ వైజ్ లో ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వైజ్ లోకి మార్చాలి. ఎలా మార్చాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి, షీని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి. షీని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే ఏమవుతుంది? హర్ అవుతుంది, అయింది కదా. అలాగే హర్ రూమ్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. సో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది కదా, మళ్ళీ హర్ రూమే. ఇక్కడ పేరు ఇస్తే రాధా డెకరేటెడ్ హర్ రూమ్, పేరు ఇచ్చినప్పుడు రాధాస్ రూమ్ అని వస్తుంది. ఇక్కడ పేరు ఇవ్వలేదు, ప్రణౌన్ ఇచ్చాను కాబట్టి హర్ రూమే వస్తుంది. సో హర్ రూమ్ తర్వాత ఏంటి, షీకి మనకి హెల్పింగ్ వెర్బ్ ఏంటి? వాజ్. సో షీకి హర్ రూమ్ అంటే ఎన్ని రూమ్లు ఉన్నాయి ఇక్కడ? ఒక్కటే ఉంది కాబట్టి వాజ్. సో మెయిన్ వెర్బ్ ఏముంది ఇక్కడ? డెకరేటెడ్. సో డెకరేటెడ్. ఒక్కోసారి మనకి ఇక్కడ మనకి V2 ఉంది చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఒక సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, V2, ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ప్యాసివ్ వైజ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ V2 ఉంటుంది. ఒక్కోసారి ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
షీ ఏట్ బిర్యానీ. షీ ఏట్ బిర్యానీ. సో దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మనం మార్చాలి. ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను మీకు, మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ వాటి గురించి చెప్పట్లేదు. ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఏంటి? మనకి సబ్జెక్ట్ చూసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి? షీ. మెయిన్ వెర్బ్ చూసుకోవాలి, ఏట్. ఆబ్జెక్ట్ చూసుకోవాలి, బిర్యానీ. అలాగే టెన్స్ చూసుకోవాలి. టెన్స్ ఎలా చూస్తారు మీరు? సో ఇక్కడ ఇచ్చిన మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందని ఎలా గుర్తిస్తామంటే దానికి వెరీ సింపుల్, V2 ఉంటుంది. V2 వెర్బ్ ఉంటుంది. అలా ఉంటే మనం ఈజీగా సింపుల్ పాస్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది? ఈట్, ఏట్, ఈటెన్. గో, వెంట్, గాన్. సో ఇలా వస్తే దాన్ని V2 అని, ఇలా వస్తే మీరు సో ఈ V2ని గుర్తుపట్టి ఇక్కడ V1, V2, V3 కదా. సో ఈ V2ని గుర్తుపట్టి మీరు ఈజీగా అది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందని చెప్పొచ్చు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ మనకు టెన్స్ తెలిసింది, అలాగే సబ్జెక్ట్ తెలిసింది, షీ, వెర్బ్ తెలిసింది, ఏట్, అలాగే బిర్యానీ ఆబ్జెక్ట్ కూడా తెలిసింది. సో బిర్యానీని మనం సబ్జెక్ట్ ప్లేస్ లో రాయాలి. ఇక్కడ గమనిస్తే సెకండ్ స్ట్రక్చర్ లో ఆబ్జెక్ట్ ఓ యారో ఎస్ అని ఉంది, అంటే ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ అని. సో బిర్యానీ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో బిర్యానీ. తర్వాత ఏంటి? హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ బిర్యానీ బిర్యానీస్ అంటున్నానా, బిర్యానీ అంటున్నానా? బిర్యానీ అంటే ఒకటే, అంటే సింగులర్ నౌన్, అంటే వాజ్ వస్తుంది హెల్పింగ్ వెర్బ్, వాజ్. తర్వాత ఇక్కడ V2 అంటే మెయిన్ వెర్బ్ ఏముంది? ఏట్. ఈట్, ఏట్, ఈటెన్ కదా. సో ఈటెన్, ఇక్కడ ఈటెన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ V3 ఉంది కదా. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుతుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత V3. సో V3 ఏంటి మనకి? ఈట్ కి ఈట్, ఏట్, ఈటెన్ కదా. సో ఇక్కడ ఈటెన్ వస్తుంది, ఈటెన్. బై హూమ్? బై హర్. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారినప్పుడు షీ, హర్ గా మారుతుంది. వచ్చేసింది కదా, అదే కదా మనం ఇక్కడ రాసాను. ఇక్కడ ఇంకో సెంటెన్స్ రాసాం, షీ డెకరేటెడ్ హర్ రూమ్. సేమ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంది? హర్ రూమ్ ఉంది. దాన్ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొస్తే ఏమైంది? హర్ రూమ్. హర్ రూమ్ అనేది ఒకటా రెండా? ఒకటే ఉంది కాబట్టి వాజ్. మెయిన్ వెర్బ్ V3. ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వండి, సెకండ్ స్ట్రక్చర్ ని చూస్తూ ఉండండి. సో హర్ రూమ్ వాజ్ డెకరేటెడ్, V3. డెకరేటెడ్, డెకరేట్, డెకరేటెడ్, డెకరేటెడ్, డెకరేటింగ్. కొన్నిసార్లు V2, V3 సేమ్ గా ఉంటాయి. వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. సో బై హర్, దాన్ని మనం నెగిటివ్ లేక రాయాలి. ఏంది? హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే సరిపోద్ది. హర్ రూమ్ వాజ్ నాట్ డెకరేటెడ్ బై హర్. దాన్ని పాజిటివ్ క్వశ్చన్ లేక రాయాలి. సబ్జెక్ట్ ముందుకి హెల్పింగ్ వెర్బ్ ని తీసుకురావాలి. అంటే వాజ్ ముందుకు వస్తుంది. వాజ్ హర్ రూమ్ డెకరేటెడ్ బై హర్, వాజ్ నాట్ హర్ రూమ్ డెకరేటెడ్ బై హర్ అని మనము నెగిటివ్ క్వశ్చన్ లో కూడా మనం మాట్లాడవచ్చు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అర్థమైంది అందరికి? Type S if you understand. ఓకే, వెరీ సింపుల్. నేను మొదట్లో చెప్పినట్టుగానే ఫస్ట్ మనం ఒక సెంటెన్స్ చదవాలి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి వద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక సెంటెన్స్ ని చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి మనకి? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒక సెంటెన్స్ యాక్టివ్ వైజ్ సెంటెన్స్ ని తీసుకుందాం. యాక్టివ్ వైజ్ సెంటెన్స్ ఏంటి? పాసివ్ వైజ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూస్ అంటేనే మీకు ఇది గుర్తుపెట్టుకోండి, బీయింగ్ అనే ఒక న్యూ హెల్పింగ్ వెర్బ్ మనకు వస్తుంది. వాజ్ వర్ కామన్ గా ఉంటాయి. వాజ్ వర్ తర్వాత మనకి వాజ్ బీయింగ్, వర్ బీయింగ్ ప్లస్ V3 రావాలి.
ప్లస్ V3 రావాలి. ఇలా వస్తే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని మీరు సింపుల్ గా గుర్తుపట్టాలి. పాస్ట్ కంటిన్యూస్ పాసివ్ వాయిస్ లో ఉందని గుర్తుపట్టాలి. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ చూద్దాం. దే వర్ ప్లేయింగ్ ఏ డ్రామా. వాళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. దే వర్ ప్లేయింగ్ ఏ డ్రామా. బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ ది థియేటర్. డ్రామా థియేటర్ లో ఉన్నప్పుడు వాళ్ళు డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. సో దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. పాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే నేనేం చెప్పాను, ఫస్ట్ సెంటెన్స్ చదువుకోండి. చదువుకున్న వెంటనే అందులో సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, దే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్లేయింగ్ అనే పని ఎవరు చేస్తున్నారు, డ్రామాని ఎవరు యాక్ట్ చేస్తున్నారు, దే. సో కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్. తర్వాత మెయిన్ వెర్బ్ ఏంటి, ప్లేయింగ్. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి, ఆ పని దేని మీద జరుగుతుంది, డ్రామా మీద. సో సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ ప్లేయింగ్ వచ్చింది, ఆబ్జెక్ట్ డ్రామా వచ్చింది. ఏ డ్రామా, కంప్లీట్ గా ఏ డ్రామా అనేది ఆబ్జెక్ట్, మళ్ళీ ఏ సపరేట్ కాదు. ఏ డ్రామా, ఏ కార్, ఏ మూవీ, ఇదంతా ఒకటే ఆబ్జెక్ట్. సో ఇప్పుడు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పాను, మీరు అది ఏ టెన్స్ లో ఉందో గుర్తుపట్టాలి. ఎందుకు ఏ టెన్స్ లో ఉంది గుర్తుపట్టాలి అంటున్నానంటే, మీరు పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు అదే టెన్స్ లోనే మార్చాలి, మళ్ళీ వేరే టెన్స్ కి వెళ్ళకూడదు. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో మీకు పాసివ్ ఫామ్ ఇచ్చారు, యాక్టివ్ ఫామ్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే రాయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని డిస్కస్ చేస్తున్నాను. సో దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే మళ్ళీ మీరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వెళ్ళకూడదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వెళ్ళకూడదు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. అలా ఎలా మార్చాలి, సో సబ్జెక్టు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, ఓ బికమ్స్ ఎస్, అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏంటి, ఏ డ్రామా. డ్రామా వచ్చింది కదా, ఏ డ్రామా అంటే ఒక డ్రామానే కదా, ఒకటంటే సింగులర్ నౌన్ కదా, సింగులర్ నౌన్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ వాజ్ రావాలి కదా, వచ్చింది. తర్వాత ఏం చెప్పాను, బీయింగ్ అనేది ఖచ్చితంగా రావాలని చెప్పాను కదా. అన్ని కంటిన్యూస్ టెన్సెస్ లో బీయింగ్ అనేది వస్తుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు, అది మనం పాసివ్ వాయిస్ లో రాయం. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకి వాజ్ బీయింగ్, వర్ బీయింగ్ పాస్ట్ అయితే, యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ ప్రెసెంట్ అయితే. సో ఇక్కడ వాజ్ బీయింగ్, తర్వాత ఏం రావాలని చెప్పాను, సో హెల్పింగ్ వెర్బ్ బీయింగ్ వచ్చింది, తర్వాత V3 రావాలి. సో V3 ఉంది కదా, ప్లే, ప్లేయిడ్, 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 ప్లేయింగ్. సో V3 ప్లేయిడ్. సో సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. సబ్జెక్ట్ ఏంటి, దే. దీన్ని ఆబ్జెక్ట్ లోకి వెళ్తే ఏమవుతుంది, దెమ్ అవుతుంది. సో కాబట్టి మనకి పాసివ్ ఫామ్ సింపుల్ గా వచ్చేసింది. మీకు ఒక్కసారి మళ్ళీ చెప్తా చూడండి. ఏ సెంటెన్స్ అయినా తీసుకోండి, ఏ టెన్స్ లో అయినా తీసుకోండి, ఆ సెంటెన్స్ మనకి యాక్టివ్ వాయిస్ లో ఇస్తాడు. యాక్టివ్ వాయిస్ లో ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఖచ్చితంగా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఆ సెంటెన్స్ లో ఉంటాయి, అవి గుర్తించండి. తర్వాత హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ని చూసి నువ్వు అది ఏ టెన్స్ లో ఉందో గుర్తుపట్టొచ్చు, ఆ గుర్తుపట్టండి. గుర్తుపట్టిన తర్వాత సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయండి, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయండి. సో ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ డ్రామా అనేది ఆబ్జెక్ట్, అది సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు దానికి సరిపడే హెల్పింగ్ వెర్బే పెట్టాలి. సో ఏ డ్రామా అంటే ఒక డ్రామా, వాజ్. డ్రామాస్ అంటే మళ్ళీ వర్ అని పెడతారు. సో అది మీరు చూసుకోవాలి. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మారుస్తున్నప్పుడు సబ్జెక్ట్ చేసి ఆ సబ్జెక్ట్ తో మీరు సెంటెన్స్ రాస్తారు కాబట్టి ఆ సబ్జెక్ట్ కు తగినట్టుగా హెల్పింగ్ వెర్బ్ రాయాలి. సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వెర్బ్, ఫ్లోరల్ అయితే ఫ్లోరల్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇన్ పాసివ్ ఫామ్ లో వచ్చింది. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ రావాలి. ఒక్కసారి ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి మారిస్తే చాలు, మిగతాదంతా చాలా ఈజీ, డెడ్ ఈజీ. సో ఏంటి, ఏ డ్రామా వాజ్ నాట్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే ఇట్ విల్ బికమ్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ పాసివ్ ఫామ్. ఏ డ్రామా వాజ్ నాట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. వాజ్ ఏ డ్రామా బీయింగ్ ప్లేడ్ బై దెమ్. డ్రామా వాళ్ళ చేత ప్లే చేయబడుతూ ఉందా గతంలో. వాజ్ నాట్ ఏ డ్రామా బీయింగ్ ప్లేడ్ బై దెమ్. ఒక డ్రామా గతంలో వాళ్ళ చేత ప్లే చేయబడుతూ లేదా అని మనము పాసివ్ వాయిస్ లో మాట్లాడాం. సో ఇది
పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ ని ఇలా మారుస్తాం. మీకు డౌట్ వస్తే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ని ఫాలో అవ్వండి, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ని ఫాలో అవ్వండి, మీకు ఎలాంటి డౌట్ రాదు. నేను చెప్పింది రాసిన సింపులే, మీరు ఈ స్ట్రక్చర్ ని ఫాలో అయితే మళ్ళీ ఏంటి బాబు ఇన్ని ఉన్నాయి అని ఒక కంగారు వస్తుంది. ఫస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి, వెరీ సింపుల్. సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా, పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ప్రెసెంట్ అయినా, మీకు కామన్ గా వచ్చేది ఏంటంటే బీన్ అనేది ఒకటి వస్తుంది. ఎవరమ్మా డౌట్, ఎనీ డౌట్? ఓకే, లిసన్ హియర్. నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, అయిపోయిన ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీరే చేస్తారు, చేపిస్తాను నేను. సో ప్యాసివ్ వాయిస్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ చూడండి. సో మనకి అన్ని పర్ఫెక్ట్ టెన్సెస్ లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత బీన్ వస్తుంది. సో ఇక్కడ హ్యాడ్ బీన్, సో అన్నిటికీ హ్యాడే, మళ్ళీ హ్యాజ్ ఎక్కడ పెట్టాలి, హ్యావ్ ఎక్కడ పెట్టాలని ఆ కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. ఒకవేళ పాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కనుక అయిందనుకోండి, వెరీ సింపుల్, మీరు చాలా ఈజీగా ఏంటి, సింగులర్ నౌన్ అయితే సింగులర్ నౌన్ కి హ్యాజ్ పెడతారు, ఫ్లూరల్ నౌన్ కి హ్యావ్ పెడతారు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, మనకి అన్నిటికీ హ్యాడ్ బీనే. సో చూడండి ఒకసారి, ఒక సెంటెన్స్ చూడండి, ఒక యాక్టివ్ వైజ్ సెంటెన్స్ ని పాస్ట్ వైజ్ లోకి ఎలా మార్చడం. ఫస్ట్ నేను చెప్పినట్టుగా సెంటెన్స్ చదువుకోవాలి. హెన్రీ హ్యాడ్ డిస్కవర్డ్ ఎ న్యూ లాంగ్వేజ్. హెన్రీ అనే వ్యక్తి ఒక కొత్త భాషను కనుగొన్నాడు. అది ప్యాసివ్ ఫామ్ లో, అది యాక్టివ్ వైజ్ లో రాశా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. సో దీన్ని ఏం చేయాలి, నేను ప్యాసివ్ వైజ్ లోకి మార్చాలి. యాక్టివ్ వైజ్ లో ఉంది, ప్యాసివ్ వైజ్ లోకి మార్చాలి. ఎలా మార్చాలి, సెంటెన్స్ చదివాను, అందులో సబ్జెక్ట్ తెలుసుకోవాలి, వెర్బ్ తెలుసుకోవాలి, ఆబ్జెక్ట్ తెలుసుకోవాలి. చూస్తే నాకేం తెలిసింది, హెన్రీ అనేవాడు సబ్జెక్ట్ అని తెలిసింది, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అని తెలిసింది, మెయిన్ వెర్బ్ మాత్రం డిస్కవర్డ్ అని తెలిసింది, ఏ న్యూ లాంగ్వేజ్ ఇదంతా ఆబ్జెక్ట్ అని తెలిసింది. సో డిస్కవర్డ్ అనేది వెర్బ్ అని తెలిసింది, హెన్రీ అనేవాడు సబ్జెక్ట్ అని తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలి, నేను టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఏ టెన్స్ లో ఉంది ఇది సార్, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది సార్ అంటే అది ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సార్. ఒకవేళ హ్యావ్ ప్లస్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉంటే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సార్. ఒకవేళ విల్ హ్యావ్ ప్లస్ V3 ఉంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సార్ అని మీరు నాకు చెప్పాలి. ఎందుకు చెప్పాలి, మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా అవి, కాబట్టి అవి గుర్తుంచుకొని నాకు చెప్పాలి. సో ఈజీగా కనిపెట్టేశారు, ఏంటి హ్యాడ్ ఉంది ప్లస్ V3 ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించారు. ఓకే, గుర్తించిన తర్వాత ఎందుకు గుర్తించమంటున్నానంటే అదే టెన్స్ లో మీరు మార్చాలి. మీరు మార్చాల్సిన అవసరం లేనప్పుడు గుర్తించాల్సిన పని లేదు, మార్చాలంటేనే గుర్తించాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని సెంటెన్స్ టెన్స్ గుర్తించారు, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కూడా గుర్తించారు. ఇంకేంటి, ఒకటే రామాయణం ఇంకా ఏంది, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకురావాలి. ఏ న్యూ లాంగ్వేజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చిందా. సో మళ్ళీ ఇక్కడ సింగులర్ ఫ్లోరల్ అనే తలకాయ నొప్పి లేదు మనకి, అన్నిటికీ హ్యాడే. సో హ్యాడ్ పెట్టేశాం, తర్వాత ఏం పెట్టమన్నాను, బీన్ పెట్టమన్నాను, బీన్ పెట్టేశారు. తర్వాత ఏముంది, హెల్పింగ్ వెర్బ్ బీన్, తర్వాత V3 ఉంది. సో V3 ఉంది కదా, డిస్కవరింగ్. ఒక్కోసారి V2 V3 ఒకేలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇర్రెగ్యులర్ అయితేనేమో V1 V2 అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, eat eaten, డ్రింక్ డ్రంక్, డ్రైవ్ డ్రివెన్, ఇలాగా. సో దట్స్ అబౌట్ ఇట్. అలాగే V3 వచ్చిన తర్వాత బై ప్రిపోజిషన్ రావాలి, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ గా అవుతుంది, హెన్రీ కాస్త హెన్రీగానే ఉంటాడు, పేరు కాబట్టి పేరుగానే ఉంటది. సో ఎ న్యూ లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్ బై హెన్రీ. యాక్టివ్ వైజ్ సెంటెన్స్ లోనేమో ఏం చెప్తున్నాను, హెన్రీ హ్యాడ్ డిస్కవర్డ్ ఏ న్యూ లాంగ్వేజ్. హెన్రీ అనే ఒక వ్యక్తి ఒక కొత్త భాషను కనుగొన్నాడు.
ఏ న్యూ లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్ బై హెన్రీ. ఒక కొత్త భాష హెన్రీ చేత కనుగొనబడింది. దాన్ని నెగిటివ్ లో కూడా రాయొచ్చు. ఏ న్యూ లాంగ్వేజ్ హ్యాడ్ నాట్ ఎప్పుడు పెట్టాలని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టమాకండి. ఎక్కడ పెట్టాలి? హెల్పింగ్ వెర్బ్ తర్వాతనే. అంటే హ్యాజ్ తర్వాతనే, హ్యావ్ తర్వాతనే, హ్యాడ్ తర్వాతనే, ఓకే, యామ్ తర్వాతనే, ఆర్ తర్వాతనే, ఈజ్ తర్వాతనే, వాజ్ తర్వాతనే, వర్ తర్వాతనే. వీటి తర్వాత ఏం పెట్టాలి? నెగిటివ్ లో మాట్లాడితే నాట్ పెట్టాలి. ఇంకెక్కడ పెట్టడం తప్పు అవుతుంది. సో ఏ న్యూ లాంగ్వేజ్ హ్యాడ్ నాట్ బీన్ డిస్కవర్డ్ బై హెన్రీ. హ్యాడ్ ఏ న్యూ లాంగ్వేజ్ బీన్ డిస్కవర్డ్ బై హెన్రీ. సో ఇక్కడ ఏం చేశారు? ఈ హ్యాడ్ ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. సబ్జెక్ట్ ఏంటి? ఏ న్యూ లాంగ్వేజ్. మళ్ళీ బీన్ అక్కడే ఉంటుంది. ఆ బ్లీన్ తో మనకు పని లేదు. బీన్ మళ్ళీ మిస్ప్లేస్ చేయమాకండి. సో జస్ట్ హ్యాడ్ ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చాం. సబ్జెక్ట్ ఏంటి? ఏ న్యూ లాంగ్వేజ్. ముందుకి హ్యాడ్ తీసుకొచ్చాం. హ్యాడ్ ఏ న్యూ లాంగ్వేజ్ బీన్ డిస్కవర్డ్ బై హెన్రీ. సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పబడింది. ఏది ఇక్కడ? హెన్రీ. హ్యాడ్ నాట్ ఏ న్యూ లాంగ్వేజ్ బీన్ డిస్కవర్డ్ బై హెన్రీ. హెన్రీ ఒక కొత్త భాష హెన్రీ చేత కనుగొనబడలేదా, కనుగొనబడిందా అని మనం క్వశ్చన్ కూడా చేయొచ్చు. డబుల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టోరీ ఆఫ్ హౌ వీ కెన్ మేక్ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ ఇంటూ passive forms. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.